దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 22. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. 36వ కీర్తన 8-9 వచనములు. దేవుడు నాకొక వరమునిచ్చినలా ఎంత బాగుండునని కోరుచుంటిని. నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తి నిమ్మని 9 సంవత్సరములు ప్రార్థన చేస్తుని. వీణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ. దేవుడైతే నాకేమీ నివ్వలేదు. వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచెను. నాదంతయు వెరితనమే. ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా, ప్రభువా, నాకు నీవే కావలను, నాకు ఏ వరములు వద్దు. అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడుగాను కావాలని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను. ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయాను. అత్యంత సంతృప్తి నాకు దొరికెను. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని లేఖనం చెప్తున్నది. తృప్తి నొందు వారు ఇటివారే. అప్పుడు మన ప్రార్థన ఈ విధంగా నుండును: ప్రభువా, నాకు వేరే కోరిక లేదు, ఇది అది నా కొసగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు. నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను, కానీ ఏమీ అడుగుటలేదు. నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిమ్ము.